శివుడే ఫస్ట్ అఘోరి, సాక్షాత్ పరమేశ్వరుడే. అండ్ అఘోరీ సాంప్రదాయానికి గురువు ఎవరో తెలుసా? దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు ఎవరు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసినటువంటి వాడు. అఘోరిని ఎవరో డిఫైన్ చేయలేరు. ఎలా అంటే బ్రహ్మదేవుడిని ఒంటరిగా, వేదాలు ముందే పుట్టినాయి కదా, వేదాలు స్వయంగా పుట్టినటువంటివి. సో అవి బ్రహ్మదేవుడిని వర్ణించమంటే అవలేలగా బ్రహ్మదేవుడిని వర్ణించేసినాయి, విష్ణువుని వర్ణించమంటే శ్రీ మహావిష్ణువుని వర్ణించేసినాయి, శివుణ్ణి వర్ణించమంటే శివుని కూడా వర్ణించేసినాయి. ముగ్గురు కలిసి అఘోర స్వరూపం ఎత్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసి సతీ అనసూయ దంపతులకి, అత్రి మహర్షి దంపతులకి ఆయన దత్తాత్రేయుడిగా వెలిశాడు. ఎప్పుడైతే సత్వ రజస్ తమో గుణాలు మూడు కలిసినాయో దానికి అతీతమైనటువంటి శక్తి, పరాభక్తి, పరాశక్తి. ఈ దత్తాత్రేయుని వర్ణించమంటే మౌనంగా ఉండిపోయినాయి, వేదాల వల్ల కాలేదు. అది అఘోరి అంటే. అంటే నెగేషన్ కానిది, ఘోర అంటే ఘోరమైనటువంటిది, టెర్రిబుల్ అంటే ఏదైతే భయంకరం కానిదో, ఏదైతే టెర్రిబుల్ కానిదో అది అఘోరి.